Hello cuties, welcome to my channel. Today I am making something super cute and easy craft. నా దగ్గర ఉన్న అక్రిలిక్ కలర్స్ పెయింట్ బాటిల్స్ లో ఒక బాటిల్ అయితే ఖాళీ అయిపోయింది. మనం దీన్ని ఇప్పుడు రీయూజ్ చేద్దాం. ఈ మినీ బాటిల్ కి మనం పెయింట్ అయితే చేసుకుందాం. నేను ఇక్కడ అక్రిలిక్ కలర్స్ యూజ్ చేస్తున్నా. చూస్తున్నారా, కొత్త బ్రషెస్ ఈ రోజే ఓపెన్ చేస్తున్నా. నేనైతే ఎల్లో కలర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఏ కలర్ ఇష్టమైతే అది చూస్ చేసుకోండి. ఇంకా ఈ మినీ క్యూట్ బాటిల్ కి మేకప్ అయితే వేసుకుందాం. పెయింట్ అయితే వేసుకుందాం. ఎక్కడ కనిపించకుండా మొత్తం పెయింట్ అయితే వేసుకోవాలి. నేను వేస్తున్నా. ఈ పెయింట్ అవిలోపు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అండ్ వీడియో అంతా అయిపోయాక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ రీసెంట్గా ఫిష్ ఎక్వేరియం ఒకటి చేశాను. అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఆ వీడియో కూడా. అండ్ ఇంకా మ్యాటర్కి వస్తే పెయింట్ అంతా ఇలా కంప్లీట్గా వేసుకోండి, ఎక్కడ వదలకుండా. పెయింట్ అంతా వేసాక దాన్ని ఒక 5 minutes డ్రై అవ్వనివ్వండి. అండ్ నెక్స్ట్ మనం బుడ్డి ఫ్లవర్స్ వేసుకోవడం కోసం బుడ్డి బ్రష్ తీసుకుందాం. ఇక్కడ రెడ్ కలర్ తీసుకుంటున్నా నేను. ఈ బుడ్డి మినీ గ్లాస్ బాటిల్ మీద బుడ్డి ఫ్లవర్స్. నేనైతే అక్కడక్కడ గ్యాప్ ఇస్తూ ఈ బుడ్డి ఫ్లవర్స్ వేసుకుంటున్నా. నాకైతే పెయింటింగ్ వేయడం సరిగ్గా రావట్లేదు. ఎవరైనా ట్రై చేస్తే స్లోగా కంగారు లేకుండా వేసుకోండి. ఈ మినీ క్రాఫ్ట్ చేయడానికి ఈ గ్లాస్ బాటిలే అవసరం లేదు. ఇలాంటి మినీ బాటిల్స్ ఏమున్నా ఇలా చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా. చూడడానికి క్యూట్గా ఉంటుంది, బాగుంటాయి. బాటిల్ అంతా బుడ్డి ఫ్లవర్స్ వేసిన తర్వాత పైన రెడ్ కలర్తో ఇలా ఒక లైన్ అయితే ఇచ్చుకుందాం. లైన్ ఇచ్చేసిన తర్వాత పైన అయితే ఇలా డాట్స్ పెట్టుకుంటున్నా. తర్వాత వైట్ కలర్ అయితే తీసుకుని ఈ బుడ్డి ఫ్లవర్స్ మధ్యలో ఒక డాట్స్ కింద పెట్టుకుంటున్నా. మన బాటిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇంకా బ్యూటిఫుల్ కనిపించడానికి ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకుందాం. అంతే, అయిపోయింది. ఎంత క్యూట్గా ఉందో చూసారా. ఇంకా పనికిరావు పడేద్దాం అనుకునే వాటిని కూడా ఇలా బెస్ట్గా క్యూట్గా చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.